హాయ్ అండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే పికిల్ చేస్తున్నాము. ఏం పికిల్ అనుకుంటున్నారా? కాలీఫ్లవర్ పికిల్. అది నా ఫేవరెట్ లిస్ట్లో ఒకటి అనమాట. అదే ఇదిగోండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని 7 ఐటమ్స్తో తయారు చేసుకోవచ్చు. అవేంటో చెప్తాను, ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాలీఫ్లవర్ తీసుకోండి, దాన్ని చిన్న చిన్న పువ్వుల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకోండి, అందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకుని అందులో ఉప్పు పసుపు వేసుకొని ఉంచుకోండి. అందులో మనం పక్కన పెట్టుకొని కాలీఫ్లవర్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ అలా ఉంచుకోవడం వల్ల అందులో డస్ట్ కానీ పురుగులు కానీ ఉన్న పోతాయి. అలాగే ఇప్పుడు వెజిటేబుల్స్కి కెమికల్ కలుపుతున్నారు కదండి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే దాన్ని 3 సార్లు క్లీన్గా కడిగేసుకోండి. 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కడిగేసుకోండి. అప్పుడు శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట పువ్వు. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఆరబెట్టుకోవాలన్నమాట. మేడపైకి తీసుకువెళ్ళి ఒక క్లాత్ వేసి దాని మీద పలుచగా పరుచుకుని ఆరబెట్టుకోండి. ఒకవేళ ఎండ లేదనుకుంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. అసలు తడి ఉండకూడదు అనమాట. తడి ఉంటే ఎక్కువ రోజు ఉండదు పచ్చడి. ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు అసలు నేను టచ్ చేసి చూపిస్తున్నాను, అసలు టచ్ చేసినా కూడా తడి తగలట్లేదు. సో ఇలా పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు ఐటమ్స్ ఏంటో చూద్దాము. కాలీఫ్లవర్ పికిల్ కావాల్సిన 7 ఐటమ్స్ ఇవే. ఫస్ట్ ఐటమ్ కాలీఫ్లవర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా కాలీఫ్లవర్ని తడి లేకుండా ఆరబెట్టుకోవాలని చెప్పి. ఈ కాలీఫ్లవర్ ఒక కప్పు తీసుకున్నప్పుడు ఈ కారం 1/2 కప్ తీసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు తీసుకోవాలి. 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి. మేమైతే రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 2 లెమన్స్ ఈ సైజ్ తీసుకోవాలి. ఇది ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇది ఆవు పొడి అంటే ఆవాల పొడి అన్నమాట. ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఆవాలు పొడి చేసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం చెయ్యాలంటే మీరు కారం వేసుకోవచ్చు. నేనంటే స్పూన్ ఉన్న ముందు స్పూన్ వేసేస్తున్నాను. చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎంత వేసుకోవాలో. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ప్రస్తుతానికి నేను 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత సరిపోతే వేసుకుందాం. నెక్స్ట్ ఆవు పొడి ఇదంతా వేసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ పోసుకుని మొత్తం కలుపుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాను ఏంటి అని అనుకోకండి, నేను వీడియో తీస్తా వేస్తున్నాను వాళ్ళని లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాను. చూసారా, ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను కలిపేసాను ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కాలీఫ్లవర్ వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం మిక్స్ అవ్వాలి. కారం మొత్తం కాలీఫ్లవర్కి ఇంకేలాగా కలపండి. చూసారా, ఎలా కలుపుకోవాలి. ముక్కకి అంతటికే మొత్తం ఓటంతా పట్టాలన్నమాట. ఇది ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇంకొక పట్టాలి ఇది కూడా. చూసారా, ఇలా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఈ పికిలు ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత స్టీల్లో కలిపినట్టయితే స్టీల్ బౌల్లో ఉంచకండి. ప్లాస్టిక్ కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. చూసారా, ఇలాగా స్పూన్తో స్ప్రెష్ చేయాలన్నమాట. చూసారా, స్పూన్తో స్ప్రెష్ చేస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్ ముక్కలు మునిగేలా ఉండాలన్నమాట.
లేకపోతే పచ్చడి పాడైపోద్ది. ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత తిరగ కలుపుకోవాలి. అంటే అందులో ఉప్పు కారం ఏమన్నా సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా ఆ వీడియో తెలుసుకోవాలి అని అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో తీసి పెడతాను. చూసారా, పికిల్ రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా మొత్తం ప్రాసెస్ అంతా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్లాస్టిక్ బాటిల్లోనైనా గాజు సీసాలోనైనా పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ 3 డేస్ తర్వాత తిరగలుపుకోవాలి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నేర్చుకుని పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.